కృష్ణారెడ్డి గారు పులివెందుల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పోటీ చేస్తే మీ అధినాయకుడి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి ఓడిపోతున్నారని చెప్తున్నారు. సార్ మా సిస్టర్ గారు పోటీ చేస్తే మా అన్నయ్య గెలుస్తాడు. అన్నయ్య వెళ్ళి పోటీ పడినాడు సార్. కాంగ్రెస్ పార్టీ దాన్ని పోటీ చేస్తుంది. అని మా వైసీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఏముంది, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. షర్మిల గారు ఓడిపోద్ది. ఆమెకున్న గుడ్ విల్ కాదు తగ్గుద్ది. ఉపయోగం ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏపీకి వచ్చాక ఇంకా తగ్గిపోద్ది. మొదటిదాకా ఏంటి, షర్మిల గారు చాలా గౌరవించాం, చాలా ప్రేమించాం. ఇక్కడి నుంచి ఏమవుద్ది, 16 నెలలు జైల్లో పెట్టిన వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు కండవ కప్పుకొని వాళ్ళతో పాటు ఇలా కాంగ్రెస్ అంటున్నావే, నీ అన్నం లోపల పెట్టి మీ తల్లిని మానసిక క్షోభ గురి చేసి నువ్వెంత మానసిక క్షోభ గురయ్యావు ఇవాళ. ఎందుకంటే అన్నీ మర్చిపోయింది సార్ మేడం గారు. ఏదో మేడం గారు కూడా ఎవరి మాయలో పడిపోయింది. ఎవరి మాయ ఏందిలేండి, ఇంకా చంద్రబాబు మాయలో పడిపోయింది. తెలుసుకుంటుందిలేండి, కొన్ని రోజులు తెలుసుకున్నావా మళ్ళీ కొంచెం మైండ్ మార్చుకోవచ్చు. అంటే అక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానులు బలంగా ఉన్నారో పులివెందుల్లో వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోబోతున్నారు. దానివల్ల టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు మైనస్ అవుతుంది అంటున్నారు. ఏం అవ్వదండి, 2 గ్రూపులు లేదు 3 గ్రూపులు, ఒకటే గ్రూప్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ఏ అభ్యర్థి చూసి ఓటేయరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను. గ్రూపులు 6 గ్రూపులు లేవు, 3 గ్రూపులు. ఎన్ని వీళ్ళ క్రియేటివిటీ, టీడీపీ వాళ్ళ క్రియేటివిటీ, ఈటీ వాళ్ళది, టీవీపీ వాళ్ళది, ఏబిఎన్ వాళ్ళది. ఏం ఉండదండి. ఎవరిని అక్కడ పోటీ చేయమని చూద్దాం. టీడీపీ పోటీ రేపు షర్మిల గారు చేయమనండి, ఎంపీకి చేయమనండి, ఎమ్మెల్యే చేయమనండి, ఏముంది ఆమె పోటీ చేసుకుంటుంది. ఆమెకు వచ్చేట్లు ఒక ఇప్పుడు ఎంపీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత మెజార్టీ, 5 లక్షల మెజార్టీ వచ్చింది. రేపు కూడా 1,00,000 తగ్గదండి పులివెందుల్లో. 1,00,000 మెజార్టీ తగ్గే ప్రసక్తే లేదు. అది అందులో అనుమానం లేదు. అంత డెవలప్మెంట్ చేశాడు. వివేకానంద రెడ్డి హత్య తర్వాత అక్కడ పరిస్థితులు, రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే పులివెందులు అంటున్నారు. సార్ అనుకోవటానికేను గ్రౌండ్లోకి వెళ్ళి తెలిస్తే తెలుసుద్దండి. అక్కడ ఎందుకంటే ఇక్కడ మనం అనుకోవడం అంత మాట్లాడుకుంటాం సార్, ఏదేదో రకరకాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా నేనైనా మాట్లాడతా. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అక్కడ పులివెందులు ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఎంత అభివృద్ధి చేశాడో వాళ్ళకి తెలుసు. అక్కడ ఆ ఓటర్స్ మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. సరే ఈ హత్య రాజకీయాలు అంటే ఫ్యామిలీ మ్యాటర్లో సంథింగ్ ఏదో జరిగింది. అది చంద్రబాబు టైంలో జరిగింది, అది ఇప్పుడు జరిగింది కాదు, అప్పుడే జరిగింది. కాబట్టి దాని గురించి నేనే కామెంట్ చేయకూడదు, మాట్లాడడం పద్ధతి కాదు. అది కోర్టులో ఉన్న విషయం కాబట్టి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సార్ జగన్మోహన్ రెడ్డి అండి ఈ ఎండింగ్ ఆయన పులివెందులకి ఆయనకి తిరిగే ఉంది సార్. కుప్పంలో చూసుకోమనండి, రేపు కుప్పంలో గెలవాలని చంద్రబాబు చూద్దాం, కుప్పంలో భరత్ గారి మీద గెలవాలని చూద్దాం. అంటే చంద్రబాబు కూడా ఈసారి వై నాట్ పులివెందులు అంటున్నారు కదా, మరి ఇదంతా వీళ్ళ రాజకీయ వ్యూహంలో భాగం అనుకోవచ్చా? షర్మిల దిగడం కావచ్చు, ఇదంతా కూడా అంతే 100% సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నాడు కాబట్టి ఆయన వై నాట్ పులివెందులు అంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు గారు నిద్ర పట్టకనే వై నాట్ పులివెందులు చంద్రబాబు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కుప్పం గురించి ఎప్పుడూ ఒకసారి మాట్లాడతాడు. ఈయన పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి జపం తప్పితే రెండోది లేదు చంద్రబాబుకి. ఇంకా నిద్రపోయినా జగన్మోహన్ రెడ్డి, లేచినా జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కాచికి చెట్టుకే రాళ్ళు వేస్తారండి. జగన్మోహన్ రెడ్డి బాగా స్ట్రాంగ్గా ఉండబట్టి వీళ్ళందరూ ఏకమైపోయారు. ఏకమైన ఏమవుద్దండి, ప్రజలు ఉన్నారు సార్, ప్రజలు అండగా ఉన్నారు, ప్రజలు మామూలుగా ఉన్నారండి. ఇవాళ అసలు పోలింగ్ ఎప్పుడైనా ప్రకటిస్తే రెడీగా వెళ్ళి బూత్లో హీరో నిలబడి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 50% ఓట్ చేరుందని మీ గతంలో కూడా చెప్పా. తక్కిన వాళ్ళందరూ ఈ 50% వాళ్ళు పంచుకోవాల్సిందే, ఆల్ పార్టీస్. అంటే గతంలో కడపలో ఉన్న 10 స్థానాలు కూడా మీరు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 10కి 10 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? 10కి 10 గెలిచే అవకాశం ఉందా? అసలు ఈసారి ఒకటేనా? సార్ 10కి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగి పోతే 160 సీట్లు పోద్దండి. ఏమైతే పోతే మా గవర్నమెంట్ ఫామ్ కావడం కావాలి. ఇప్పుడు మనం అన్నీ అనుకునే జరగవు కదా. పోయినసారి 150 వచ్చి ఇప్పుడు 150 రావాలంటే రావు కదా. ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనుల వల్ల ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఏం చెప్పాడు, నేను మంచి చేస్తే నన్ను గౌరవించాడు, నాకు అండగా నిలబడి అన్నాడు. ఆ మాట చంద్రబాబు చెప్పమనండి. నేను మంచి చేశానయ్యా, లేకపోతే మంచి చేస్తాను, నాకు ఓటేమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? చెప్పమని చూద్దాం. ఆయన చేయలేదు కాబట్టి చెప్పడు.